ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీ వద్ద డివైఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాము కాటు గురైన ఇంటర్ విద్యార్థిని కొంగల ప్రసన్నకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాలేజీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వైరా సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. స్కూల్ కళాశాలలో పర్యవేక్షణలో జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వైరా రెసిడెన్షియల్లో కూడా చూస్తే అక్కడ ఆ చెట్లు కానీ ఒక రకంగా అది పేరుకి గురుకులంలో కానీ లోనకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఒక అడవిలాగా ఉన్న సందర్భం ఉంది. స్వప్న అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థికి పాము కాటు గురైంది. గత ప్రభుత్వంలో కూడా ఇలానే హరితహారం మొక్కలని చెప్పి అన్ని ఒక దగ్గర వేసి చెత్తా చెదారం ఉండటం వల్ల కూడా పాములు చాలా తిరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు పాము కాటుకి తేలు కాటుకి బలవుతున్నారు. ఇక్కడ ప్రథమ చికిత్స చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేనందున ఖమ్మం తీసుకుపోవాల్సి వస్తుంది. ఖమ్మం తీసుకెళ్లే మార్గ మధ్యంలోనే కూడా ఏమన్నా కావచ్చు. అందుకని విద్యార్థులని సరిగైన పద్ధతుల్లో ఇక్కడ ఉండేటట్టు చూడాలని, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము ప్రత్యుష గారిని కోరటం జరుగుతుంది, కలెక్టర్ గారిని కోరటం జరుగుతుంది. నిన్న వైరా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక విద్యార్థిని భోజనం చేస్తూ డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ తన ఉన్న రెసిడెన్షియల్ అంటే ఉంటున్న ప్రాంతానికి వస్తున్న సందర్భంలో నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో